కంగారు పడకండి, ఎవరు లేరు. చూసినా మీరు ఒక చైల్డ్ లేబర్ తో మాట్లాడుతున్నారని అనుకుంటారు తప్ప మీ మనవరాలతో మాట్లాడుతున్నారని అనుకోరు. ఎందుకే నీ మాటలతో చిత్రవద చేస్తున్నావు? మీరే భరించలేకపోతున్నారే, మరి నేనెలా తట్టుకోలేనమ్మా? నాకు నీ బాధ అర్థమైందే. నా బ్రతుకేంటో ఏమో, హిమ దిగులుగా ఉందంటే వచ్చాను. ఎందుకు బెంగ పట్టుకుంటుందో తెలుసుకోవడానికి వచ్చా. వినాయక చవితి పండగంటే హిమకి ఇష్టమైన, పూజకి రానంటే నేనే బ్రతిమలాడి రెడీ చేశా. అందుకు డబ్బులు ఇస్తాడా మీ కొడుకు? ఎలా కనిపిస్తున్నాను నేను? మమ్మల్ని ఎందుకు ఇలా వేరుగా చూస్తారు? నాన్నని నాన్న అని పిలవకూడదు, చెల్లిని చెల్లి అని పిలవకూడదు. అందరూ సొంత వాళ్ళలాగా తిరుగుతూ ఉంటే ఆఖరికి ఆ మోనితో కూడా మా నాన్నతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే నేను మా అమ్మ పరాయి వాళ్ళలాగా ఓ మూలన నిలబడాలా? నాకెంత ఏడుపు వస్తుందో తెలుసా మీకు? తెలుసు, బాగా తెలుసు. మిమ్మల్ని అలా చూసినప్పుడల్లా నా పెద్దరికం ఎందుకో పనికి రాకుండా పోయిందే అని కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నా మనవరాలు నా రక్తం పరాయిదానిలా ఫీల్ అవుతుంటే ఇంటి పెద్దగా ఏమీ చేయలేకపోతున్నానని నాలో నేనే కుంగిపోతున్నానే. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవడానికి పుట్టిన వాళ్ళం ఇద్దరు ఉన్నాగా, మా అమ్మ నేను. అది మాకే వదిలేయండి. నీ మాటలతో చంపకే నన్ను. ఏడవకండి నానమ్మ, నాకెందుకో చాలా బాధేసింది, అందుకే గట్టిగా మాట్లాడాను. నువ్వు నన్నన్నందుకు బాధపడ్డం లేదే, వాడు నిన్నన్నందుకు బాధపడుతున్నాను. ఈ వినాయక చవితి నుంచైనా మిమ్మల్ని అందరినీ కలిపే ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు రాకూడదని కోరుకుంటున్నాను. శుభమాని పూజ మొదలవుతుంటే ఏడవకూడదమ్మా. నీ బాధని దిగమింగుకో. నేను మీ నాన్నని మందలిస్తానుగా. ఏమీ జరగనట్టే ఉండు, లేదంటే హిమకి డౌట్ వస్తుంది. ఇది మీ అమ్మతో కూడా చెప్పకు, బాధపడుతుంది. ఇంకేమైనా కావాలా? అన్నీ ఉన్నాయమ్మా. కూర్చోమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం మహాసరస్వతీ నమః. ఓం మహాగురవే నమః. సోమవారికి నమస్కారం చేసుకోమ్మా. దండం పెట్టుకో. మమ్మీ అది నేను పిలుచుకొస్తాను. నేను పిలుచుకొస్తాను కార్తీక్. తీసుకో. ఈ మోనితను చెప్పుతో కొట్టినట్టు చేయకపోతే నా పేరు దీపే కాదు. పాపా తీసుకో.
తీసుకో అమ్మా. అమ్మా హిమ, పూజ జరిగేటప్పుడు దిక్కులు చూడకూడదమ్మా. పంతులు గారు చెప్పినట్టు చేయాలంటే మనసంతా ఇక్కడే ఉండాలి. కొంచెం జరగండి డాక్టర్ బాబు, హిమకి ఏం చేయాలో చెప్తాను. కొంచెం జరగండి. మీరు అలా జరగండి బాబు. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఓం గణానాథ గణపతి బొట్టు పెట్టుకోకుండా పూజలో కూర్చోవచ్చా పంతులు గారు? అపచారం. బొట్టు లేకుండా బోడి మొహంతో కూర్చోవడం ఏమిటి? నా మొహం ఈ ఫ్యాషన్లు గట్రా పక్కన పెట్టి చక్కగా కుంకుమ ధరించి కూర్చో బాబు. నువ్వు వెళ్ళి హిమ పక్కన కూర్చోవే. వెళ్ళవే. రౌడీ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు? కూర్చో. పూజ మొదలు పెట్టండి పంతులు గారు. అందరూ వచ్చేసినట్టేనా? అందరూ వచ్చారు. పిలిచిన వాళ్ళు వచ్చారు, పిలవని వాళ్ళు వచ్చారు. హిమ, వద్దమ్మ మోనిత, తప్పు. నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటే నీ కన్నీళ్లతోనే ఆర్పుకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఆ మండపంలో తిష్ట వేసుకుని కూర్చున్న గణపయ్య మామూలు దేవుడు కాదు. భార్యని, భర్తని, బిడ్డల్ని ఒక్క చోటుకు చేర్చి తన పూజకి ఏ లోటు లేకుండా చేసుకున్నాడు. సకుటుంబ సమేతంగా కూర్చోబెట్టాడు. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, ఈ అపురూప దృశ్యం తథాస్తు. చూసావా దైవలీల? నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలతో కలిసి ఇక్కడ పూజలో కూర్చుంటే, నా చిన్న కొడుకు చిన్న కోడలతో కలిసి వాడత్త వారింట్లో పూజ చేసుకుంటున్నాడు. ఇది నా కుటుంబం. మధ్యలో నువ్వెవరవే? ముద్దబంతి పువ్వులో మూతులు పురుగులాగా. పిలవని పేరంటానికి రావడానికి సిగ్గుండాలి.
అబ్బే, నాకు సిగ్గు అనేదే లేదత్తా. సిగ్గు చిన్నప్పుడే పోయింది. అందుకే ఇప్పుడు సిగ్గుమాలిన పని చేయబోతున్నాను. హిమ పాపం డల్గా కూర్చుంది. వెళ్ళి చెప్తే నిమిషంలో నీ కుటుంబం ముక్కలైపోతుంది. అనుకున్నాను వెంటనే నువ్వు ఈ బెదిరింపులు మొదలు పెడతావు అని. ఈ సిచ్యువేషన్ మహా అద్భుతంగా ఉందని మీరు అనుకుంటున్నారు కదా? దీన్నంతా నేను తలుచుకుంటే నిమిషంలో స్పాయిల్ చేయగలను. చేసి చూడు, నేనేంటో కూడా చూస్తావు. గోత్రం చెప్పండి ఆయన. కౌండిన్య సార్. కౌండిన్యస్ గోత్రోద్భవస్య. పేరు కార్తిక్. కార్తీక్ నామధేస్య ధర్మపత్ని సమేతస్య. నీ పేరు చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. చెప్పండమ్మా. దీప. దీపా నామధేస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. పిల్లల పేర్లు చెప్పండి. శౌర్య. శౌర్య నామధేస్య. హిమ. హిమ నామధేస్య సహ కుటుంబస్య క్షేమ స్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చూసావా, ముడి విప్పాలని నువ్వు చూస్తుంటే ఆ దేవుడే ముడి వేస్తున్నాడు. అది బ్రహ్మముడి. దాన్నెవ్వరూ విడదీయలేరు. కలసం మీద వేయమంటున్నావు. లాభం లేదు. ఈవిడ షూట్ చేస్తుందని చెప్పకుండా ఆగితే కార్తీక్ చిన్న కూతురు కోసం పెద్ద కూతుర్ని ఇంటికి తెచ్చుకున్నట్టే దీపని కూడా ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు. ఒక్కరోజు భాగవతం కాస్త పర్మనెంట్ గా మారిపోతుంది. అది జరగడానికి వీల్లేదు. ఈవిడింత అవమానించాక కూడా నేనూరుకుంటే అంతకన్నా చావునయ్యో. చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. నన్ను ఇంకా ఏ దేవుడు ఆపలేడు. ఓం విశ్వం విష్ణుకారో రాంజీ, కారేదో సర్వీసింగ్ కి ఇవ్వాలని తీసుకువెళ్ళేవాడు కదా, ఇచ్చేసావా? టైం పడుతుందన్నారమ్మా. ఈ లోపు పూజైనా చూసుకోవచ్చని ఇంటికొచ్చాను.
మంచి పని చేశావు. అమ్మా మీరెవరో గాని వినాయకుడు పక్కన అలా ఎలకలా కూర్చోకూడదు. అలా పక్కకి జరగండి. కొంచెం సరిగ్గా కూర్చోండి. ఈ అంజిగాడు ఇప్పుడే రావాలా? ఇప్పుడు వీడు గాని నన్ను చూస్తే నేను వేసే బాంబు నా నెత్తినే పడ్డట్టు అవుతుంది. నోరు మూసుకుని వాడు చూడక ముందే వెళ్ళిపోవాలి. అంజీ కూర్చో. అలాగే అమ్మా. పిల్లల పుస్తకాలు తీసుకొచ్చి ఇలా పూజలో పెట్టండి అమ్మా. ఎక్కడున్నాయమ్మా? మా ఇద్దరి బెడ్రూమ్ లోనే ఉన్నాయి. సరే తెస్తాను. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. కార్తీక్, కార్తీక్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. కాసేపట్లో కథ మొదలవుతుంది, ఉండు. వినాయకుడి కథ మొదలయ్యే లోపే మోనిత కథ సమాప్తం అయ్యేలా ఉంది. నన్ను బయటికి